ఎన్నెల బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడిన నిఖిత ఘటన స్థలాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక నిఖిత మరణం బాధాకరమన్న ఆయన మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిఖిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కోరారు. చెప్పడం జరిగింది. అదే విధంగా మరి ఆఫీసర్లతో కూడా నేను మాట్లాడతాను, పోలీసు వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. కానీ ఒక్కటే మీ అందరికీ చెప్పాలని అనిపించింది, చెప్తున్నా. మిత్రులారా, ప్రాణము చాలా విలువైనది. అవునా? మీరు బాగా చదివితే నాలాగవుతారు, నాకన్నా గొప్ప వాళ్ళు అవుతారు. నేను మీకన్నా ఘోరమైన సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో దరిద్రమైన పరిస్థితుల్లో చదివిన. కానీ ఈరోజు ₹2,63,000 జీతానికి మరి నేను ఒక ఆఫీసర్ కాగలిగిన. అదేవిధంగా మన స్కూల్లో చదివిన మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అమ్మాయి రాణి, గుంటకింది రాణి, ఇలా సంవత్సరం మనం చాలా డిప్రెషన్ గురి కావడం కానీ, లేకపోతే ఇంకా తీవ్రమైన బాధలో ఉండడం కానీ అలాంటివి చేయకూడదు. మన పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి, లేకపోతే మన బ్రదర్స్తో షేర్ చేసుకోవాలి, మన టీచర్స్తో షేర్ చేసుకోవాలి. ఒక టీచరు విద్యార్థులను ఘోరంగా హింసిస్తుంటే